హాయ్ గైస్ అందరికి ఈ రోజు అయితే మన దగ్గర ఉన్న ఈ సిల్వర్ ప్లే బటన్ తో కొన్ని టాప్ 5 రెస్టారెంట్స్ కి వెళ్దాం. ఇప్పుడు మనం ఒక క్రియేటర్ గా కొన్ని రెస్టారెంట్స్ కి వెళ్ళి మనం ఫ్రీగా ఫుడ్ అడిగితే వాళ్ళు ఇస్తారా లేదంటే వెళ్ళిపోమంటారా చూద్దాం. గైస్ ఇప్పుడు మనం ఫస్ట్ రెస్టారెంట్ వచ్చేటప్పటికి హోటల్ 7 కి వచ్చాం. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం, మనకి వీళ్ళు ఏ ఫుడ్ ఇస్తారో అసలు ఇస్తారో ఎవరో కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ అయితే చాలా క్రౌడ్ ఉంది. మేనేజర్ ఎవరు అన్నా? నేను వచ్చేటప్పటికి ఒక యూట్యూబ్ క్రియేటర్ అనమాట. అండ్ నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మన గుడివాడలో ఉన్న టాప్ 5 రెస్టారెంట్స్కి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. కానీ దీనికి బదులుగా ఏంటంటే నాకు మీ హోటల్ నుంచి ఫ్రీ ఫుడ్ ఏమన్నా వచ్చిందా? ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తానన్నా. గైస్ మనకైతే ఫస్ట్ రెస్టారెంట్ యాక్సెప్ట్ చేశారు. అండ్ చూద్దాం మనకి ఎలాంటి ఐటమ్స్ వస్తాయో. అండ్ ఇక్కడ చూడండి క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. నేనైతే చాలా సాహసం చేశా చెప్పాలంటే, ఎందుకంటే ఎప్పుడు ఇలా పబ్లిక్ ప్లేస్లో ఇంత డేర్ చేయాల, కానీ ఫస్ట్ టైం నేను చాలా డేర్ చేశా, నన్ను మెచ్చుకోవచ్చు. గైస్ ఇప్పుడు వచ్చేటప్పటికి మన ఫస్ట్ ఫుడ్ ఐటమ్ అయితే వచ్చేసింది. అండ్ దీన్ని అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇది వచ్చేటప్పటికి ఈ హోటల్ 7 లోనే ఉన్న చాలా స్పెషల్ ఐటమ్ అంట. అండ్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూడు. సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉందో చెప్తాను. ఆల్రెడీ అల్లాడిచ్చేసాడు, సో నేను కూడా తిని చెప్తా ఎలా ఉందో. రోజు చెప్తున్నా కదా, అల్లాడిచ్చేసింది. టేస్ట్ కూడా వీళ్ళు ఏ ఫ్లేవర్ యూజ్ చేస్తున్నారో అది సీక్రెట్ అనుకుంటా ఈ హోటల్లో. ఫ్లేవర్ కూడా చెప్పలేకపోతున్నా, అదైతే చాలా టేస్టీగా ఉంది. ఇది మాటలు కూడా రావట్లేదు అనుకుంటు, తినుకుంటూనే ఉండిపోతున్నాడు. తిని ఎలా ఉందో చెప్పు. నాకైతే చాలా బాగా నచ్చింది. నువ్వు తిని ఎలా ఉందో చెప్పు. నేను బయట చాలా రెస్టారెంట్లో తిన్నాను కానీ ఎంత టేస్ట్ అయితే ఎక్కడా లేదు, ఇదే ఫస్ట్ సారి. గైస్ ఇందాక వచ్చిన స్టార్టర్ అయితే మనం కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేప్పటికి మనకి ఇక్కడ ఉన్న ఒక స్పెషల్ బిర్యానీ తెచ్చాడు అన్న. ఈ బిర్యానీ ఏమేంటి? తంగడి బిర్యానీ. తంగిడి బిర్యానీ అంట. ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. లెగ్ పీస్ మీద ఏదో పెట్టారు, అదేంటిదో తెలియట్లే నాకు. సో అది టేస్ట్ చేసాకే చెప్దాం అదేంటి అనేది. సో ఇంకా అసలు రైస్ కూడా బాగుంది, కర్రీ అయితే చాలా బాగుంది. ఊరికే అనలేదు గైస్, ఇది వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర స్పెషల్ బిర్యానీ అని చెప్పి. ఇది నిజంగా వాళ్ళు పెట్టిన పేరుకి తగ్గట్టుగా ఉంది, స్పెషల్ గానే ఉంది. నాకు చికెన్ పీసెస్ అంటే నేను తినలేను, వీళ్ళు ఎలాగో తెలిసారు కాబట్టి ఎలా ఉంది పీస్ టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకా ఫాస్ట్ గా అల్లాడిచ్చి ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము 2 ఫుడ్స్ తిన్నాం. స్టార్టర్ అయితే సూపర్ ఉంది. అండ్ ఆ బిర్యానీ టేస్ట్ కూడా మేము చేసాం. అలాంటి ఫ్లేవర్ ఎవరి దగ్గర లేదు. నేను అదే ఫస్ట్ టైం తిన్నా. మా ఊడైతే ఆ పీస్ అసలు 30 seconds లో అల్లాడిచ్చేది. థ్యాంక్స్ అన్న. గైస్ ఇప్పుడు ఫుడ్ అయితే టేస్ట్ చేసాం కదా, చాలా బాగుంది. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చినప్పటికి మన గుడివాడలోనే ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా ఉన్న హోటల్ 7 అనమాట. అండ్ ఇప్పటికి ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ట్రై చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు నేను క్రంచీ వైట్స్కి వచ్చాను. అరను ఉన్నారు లోపల. హాయ్ అన్న, నేను వచ్చేటప్పటికి ఒక యూట్యూబ్ క్రియేటర్ని. అండ్ నేను మన గుడివాడలో ఉన్న కొన్ని రెస్టారెంట్స్ కానీ ఇలా కేఎఫ్సీకి కానీ వెళ్తున్నా. మీ దగ్గర ఏదైనా స్పెషల్ ఐటెం నాకు ఇస్తే అది నేను టేస్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకేమన్నా నాకు ఐటెం ఇవ్వగలరా ఫుడ్ టేస్ట్ చేయడానికి? ఇస్తాను, ఎందుకు? ఓకే అన్న, ఖచ్చితంగా మీ దగ్గర ఏదైతే స్పెషల్ ఐటెం ఉండిద్దో అది ఇవ్వండి, టేస్ట్ చేసి. థ్యాంక్స్ అన్న. గైస్ ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వెజ్ కార్న్ పిజ్జా అయితే టేస్ట్ చేయబోద్దాం. అండ్ చూద్దాం ఇది ఫస్ట్ బైట్ లో ఎలా ఉండిద్దో. ఇదైతే చాలా బాగుంది. దీని సీక్రెట్ ఏంటో మనకి తెలియదు. అండ్ అన్న ఇది ఇంత బాగుండడానికి సీక్రెట్ ఏంటి? మేము ఫ్రెష్ డౌతో ప్రిపేర్ చేస్తాం, ఓన్గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి మీకు అంత సాఫ్ట్నెస్ అంత స్మూత్నెస్ వస్తుంది. అంత టేస్ట్ కూడా మీకు చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ చేయండి. చాలా స్మూత్ ఉంది. ఇప్పుడు నేను బైట్ చేసినా కూడా స్మూత్గా వచ్చేస్తుంది. మామూలుగా బయట నేను చాలాసార్లు టేస్ట్ చేసా, ఇలా బైట్ చేస్తే అదేమైంది అంటే ఏదో సాగటం కానీ ఆ టైప్ ఉన్నది.
బయట ఏంటంటే మీకు రెడీమేడ్ పిజ్జాస్ యూజ్ చేస్తాం బయట. మేమేంటంటే ఓన్ గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి మీకు ఆ సాఫ్ట్నెస్ స్మూత్నెస్ మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్న వాళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేస్తున్నారు, అందుకోసమే ఇది ఇంత టేస్ట్ వస్తుంది. లేకపోతే బయట ఉన్నట్టు ఉండేదేమో. ఇది అది చూడండి, మాటలు కూడా చెప్పకుండా మొత్తం అలా ఇది చేస్తున్నారు. చాలా బాగుంటుంది, మొహంలోనే అర్థమవుతూ ఉంటుంది. అలా ఉందా? ఎలా ఉందంటే చెప్పండి. ముందు ఒక ముక్క గురి అమ్మంటే 2 ముక్కలు ఆడిచ్చేస్తున్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నేను చాలాసార్లు బయట తిన్నా కానీ ఇంత టేస్ట్ లేదు. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. దానికి సీక్రెట్ అంటే ఏం లేదు, అన్న వాళ్ళు చేయడం వల్ల మాత్రమే అంత టేస్ట్ వచ్చింది. అండ్ ఇది ఓన్ గా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి క్వాలిటీ ఉంది. గైస్ మన పిజ్జా మొత్తం కూడా కంప్లీట్ చేసాం. అండ్ మేమైతే చాలా అల్లాడిచ్చేసాం, ఎందుకంటే టేస్ట్ అంతా బాగుంది కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేప్పటికి మన దగ్గర డ్రింక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే నేను టేస్ట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను చికెన్ ఎక్కువ తినలేను కాబట్టి. అండ్ ఇప్పుడు మన ముందైతే ఇద్దరు భయంకరంగా తినే ప్లేయర్స్ ఉన్నారు. సో టేస్ట్ చేద్దాం, చెరవడి చేసుకుంటా. ఓహో, ఇద్దరు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. చలో తినండి. తల కూడా ఎత్తట్లే, ముందు తింటమే పనిలో పెట్టిందండి. ఆ చికెన్ ఏంటంటే మేము రోజు డైలీ యూజ్ చేస్తాం మనం, ఫ్రెష్ చికెన్ అనమాట. అందుకే మీకు ఆ టేస్ట్ కూడా అంత క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ అవ కూడా చేసాడు అప్పుడే, చాలా బాగుంది. ఎగ్జాక్ట్ బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్, SRMT రోడ్. థ్యాంక్స్ అన్న, ఫుడ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ అన్న. ఇప్పుడైతే నాకు చల్లగా ఏమన్నా తినాలనిపించింది, అందుకే ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది, ఇక్కడికి కూడా వచ్చేసా. నేను వచ్చేటప్పటికి ఒక యూట్యూబ్ క్రియేటర్ ని. సో ఇప్పుడు మీ షాప్ నుంచి నాకు ఏమన్నా ఫ్రీగా ఐటమ్ దొరికిద్దా? ఒకవేళ దొరికిద్ది అంటే ఇవ్వండి, లేదంటే లేదు. దొరికిద్ది అన్న కూడా యాక్సెప్ట్ చేశారు. సో చలో గైస్, మనకు వచ్చేటప్పటికి అన్న సీతాఫలం నుంచి ఒక ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది టేస్ట్ చేద్దాం, దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఒరిజినల్ టేస్ట్ వచ్చింది. మనం సీతాఫలం కాయాలంటే మీకు తెలుసో తెలీదు, సేమ్ ఆ టేస్ట్ లోనే ఉంది. 25 రూపీస్ లో ఈ క్వాలిటీ అంటే చాలా బెస్ట్. గైస్, మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇది ట్రై చేశారా? ఒకవేళ మన గుడివాడలో ఇది మీరు ఒకవేళ ట్రై చేయకుండా ఉన్నట్లయితే మీకు ఇప్పుడు లొకేషన్ పెడతాను. ఈ షాప్ వచ్చేటప్పటికి అన్న వాళ్ళు మళ్ళీ చేంజ్ చేస్తున్నారు. ఈ మంత్ ఏప్రిల్ 20 చేంజ్ చేస్తున్నామన్నా. ఇది గాంధీ పంప్ సెంటర్ అని ఉంది, దాని ఆపోజిట్ లో పొరగింటి పుల్లపర పక్క షాప్ లో చేంజ్ చేస్తాం. ఈ మంత్ 20 చేస్తాం. గైస్, చూసారు కదా మన గుడివాడలో ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, కానీ నేను ఎక్కువ రెస్టారెంట్స్ కి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే నా పొట్ట అనేది చాలా ఫుల్ అయిపోయింది. మా కెమెరామ్యాన్ తేవచ్చు అండ్ మా ఫ్రెండ్ గడి తేవచ్చు, ఫుడ్ తోనే ఫుల్ అయిపోయింది. మనం వెళ్ళిన ప్రతి రెస్టారెంట్ ఓనర్ కూడా కాదనకుండా ఫ్రీగా ఫుడ్ పెట్టారు, అది కూడా జస్ట్ ఈ సిల్వర్ ప్లే బటన్ చూపించడం వల్ల మాత్రమే. చాలా బాగా మాట్లాడారు, రిసీవ్ కూడా చాలా బాగా చేసుకున్నారు ఖచ్చితంగా. అండ్ మీలో ఎవరైనా గుడివాడ పీపుల్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను చూపించిన రెస్టారెంట్స్కి వెళ్ళండి. నేను చెప్పిన రేటింగ్ కానీ ఫుడ్ టేస్ట్ కానీ ఏది ఫేక్ కదన్నా, వాళ్ళు ఏదో ఫ్రీగా ప్రొవైడ్ చేశారని నేను చెప్పలేదు. నేను టేస్ట్ చూశాను, టేస్ట్ నచ్చడం వల్ల మాత్రమే మీకు చెప్పాను. కాబట్టి మీలో ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయాలో అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్స్ ఉన్నాయి, అండ్ ఇంకా ఇంతకు మించి మంచి మంచి కంటెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. అందరికీ బాయ్.